హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీరాజ్ వ్లాగ్స్. మీకు గనక మా వీడియోస్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు ముచ్చట ఏంటి అంటే బెంగళూరు గురించి చెప్పాలంటే, బెంగళూరులో గత 2-3 వీక్స్ నుండి వర్షాలు చాలా విపరీతంగా కొడుతున్నాయి. విపరీతంగా అంటే మామూలుగా కదండి. కొన్ని ఏరియాస్లో కొంచెం పడినా కూడా కొన్ని ఏరియాస్లో మాత్రం రోడ్లపైన పడవలేసుకొని తిరుగుతున్నారండి. అందులో అంటే బయటకు రాకుంటే అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఎంత వర్షం పడ్డా కూడా కొన్ని సిచ్యువేషన్స్ మనల్ని బయటకు రప్పిస్తాయి. అంటే కొన్ని పనుల వల్ల అయితే మనం బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. జాబ్ కానివ్వండి, స్కూల్స్ అయితే కొన్ని ఎక్కువ వర్షాలు పడ్డ కారణంగా కొన్ని డేస్ అయితే హాలిడేస్ ఉన్నాయి. సో ఈరోజు మేము బయటకు వెళ్తున్నాము. యాక్చువల్లీ మా ఇంటి దగ్గరలోనే ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో ఒక పని ఉండే, అది ఈరోజే చేసుకోవాలి అన్నమాట. సో అయితే అక్కడ మేము ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం. చూడండి, బయట వర్షం పడుతుంది. ఇది ఇంకా చాలా తక్కువ అండి. తక్కువ అంటే ఒక 10కి ఒక 4% అనుకోండి, అంతే. కానీ కొన్ని ఏరియాస్లో యెల్లంక అని, సర్జాపూర్ అని, వైట్ ఫీల్డ్ అటు సైడ్ అయితే విపరీతంగా ఈ రోడ్లు ఇట్లా కనిపించడం కాదండి. ఇప్పుడు ఆటో మధ్యలో వెళ్తే ఆటోకి సగం వరకు మునిగిపోతుంది, అంత వర్షాలు పడుతున్నాయి. నిజంగా సమ్మర్ తర్వాత అసలు పడాల్సిన టైంలో వర్షాలు అసలు పడనే లేదు. కానీ ఇప్పుడు మాత్రం విపరీతంగా పడుతున్నాయి అన్నమాట. సో వీలైనంత వరకు బయటకు రాకండి. అయితే కొన్ని ఏరియాస్లో ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కూడా పడింది. సో మేము కూడా అసలు వెళ్ళట్లేదు. ఎవరు రాకండి. మరీ ఎక్కువ అవసరం, ఇక అర్జెంట్ ఎమర్జెన్సీ అనుకుంటేనే బయటకు వెళ్ళండి. బీ సేఫ్ అండి. చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి, కొన్ని ఏరియాస్లో అయితే రోడ్లు కూడా అస్సలు బాగాలేవు. అక్కడ వాటర్ నిండిపోవడంతో రోడ్డు అలా గుంతలుగా ఉందా లేదంటే నార్మల్గానే బాగుందా రోడ్డు అనేది మనకు తెలియకుండా ఉన్నది. మేము పని ముగించుకొని రిటర్న్లో ఇంటికి వెళ్తున్నాము. ఇది మా ఇంటి దగ్గరలో షాప్స్ కానీ లైటింగ్. ఇక్కడ ఒక రెస్టారెంట్ అయిందండి, దాని గురించి చెప్తాను నేను. అయితే ఆ రెస్టారెంట్ పక్కనే టిఫిన్ సెంటర్ ఉంటాయి. ఆ టిఫిన్ సెంటర్లో 50 రూపీస్కి దోశ, 60 దోశ, అట్లా ఆ రేట్స్లో ఉంటాయి. సేమ్ అంటే ఆ టేస్ట్ ఈ టేస్ట్ డిఫరెంట్. ఎందుకంటే చిన్న దాంట్లో ఆబ్వియస్లీ ఎప్పుడు బాగానే ఉంటుంది. ఏదైనా షాపింగ్ కానీ, ఈ షాపింగ్ చేసేటప్పుడు బట్టలు కొనడంలో కానీ, షాపింగ్ మాల్లో కంటే కూడా చిన్న షాప్స్లో తక్కువనే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాను చూడండి, అది రెస్టారెంట్ కొత్తగా అయింది. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. మొన్న నూడిల్స్ తెచ్చుకున్నాము, కానీ అస్సలు టేస్ట్ బాగాలేదు. సో ఏదైనా సరే మనము పెద్ద పెద్ద హైఫైగా వెళ్తే అది నడవదండి. మనకు తగ్గట్టు చిన్న చిన్న షాప్స్లో వెళ్తే అదే ప్రైస్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అదే డ్రెస్ మాల్స్లో ఉన్నాం అనుకోండి, చాలా అంటే ఆ ట్యాక్స్ కానీ జిఎస్టీ అన్నీ పడి ఇంకెక్కువ కాస్ట్ ఉంటుంది. క్వాలిటీ మాత్రం సేమే ఉంటుంది మళ్ళీ. సో అదైతే నేను బాగా తెలుసుకున్నాను. సో ఇక్కడైతే రోడ్ పైన చూడండి, ఆవులు అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆవులు అయితే ఎక్కడెక్కడో తిరుగుతాయి, సిటీ మొత్తం తిరుగుతాయి. కానీ ఈవినింగ్ అయిపోయేసరికి అవి ఇంటికి వెళ్ళిపోతాయి, అదేంటో కానీ. మన ఇంట్లో బర్రెలు కూడా అలాగే ఉంటాయి కదా, ఎక్కడెక్కడో తిరిగి నైట్ వరకు ఇంటికి వచ్చేస్తాయి. సో ఇప్పుడైతే ఈ వీడియో ఏంటి అంటే, వర్షాలు బాగా పడుతున్న కారణంగా అందరు ఇంట్లోనే ఉండండి. వీలైతేనే బయటకు వెళ్ళండి, పిల్లల్ని బయటకు రానివ్వకండి. ఇక్కడ మేము ఇంటికి వచ్చేసాము. చూడండి, మొత్తం చీకటి. ఇంతే అండి ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ట్రావెలింగ్ వీడియోస్ అయితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. నేను అవే చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.